ఇవాళ రోజున ఈ పాదయాత్ర మేము చేయడానికి ముఖ్య రీజన్ ఏమిటి అంటే, క్షమించాలి నాకు ప్రాపర్ తెలుగు రాదు, అటు ఇటుగా నేను మాట్లాడతాను, మీ అందరూ అర్థం చేసుకోండి. జనరల్గా మా చిన్నప్పటి నుంచి తిరుమల అంటే అదొక ఎమోషన్, ఒక భగవంతుడు అనే వాడిని కంటే అక్కడ మేము ఎక్కువ మా సోల్ అంటే కనెక్ట్ అవుతాం జనరల్లీ తిరుమలకి వెళ్ళినప్పుడు. మా 10th నుంచి 10th పాస్ అయితే వస్తామని మొక్కుకునే వాళ్ళు కొంతమంది, లేకపోతే ఇదైతే వస్తామని, అంటే చిన్న పిల్లల నుంచి యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు, ఇంకా మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళ వరకు కూడా ప్రస్తుతం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరాధ్య దైవం, కులదైవం, ఇంకా అన్ని రకాలుగా చెప్పాలంటే ప్రస్తుతం మన కలిదైవం వెంకటేశ్వర స్వామి, అది అందరికీ తెలిసిన విషయం. మేము ప్రతిసారి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంత మేము దండం పెట్టుకొని ప్రతిష్టంగా ఫీల్ అవుతామో, తిరుమల లడ్డూకి కూడా అంతే ప్రతిష్టత ఉంది అని మా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఏదైతే కల్తీ జరిగిందో నెయ్యే వాడలేదు. అకార్డింగ్ టు ఆగమ శాస్త్రం మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఆవు నెయ్యి వాడతారు. జనరల్గా ఏ ప్రసాదాల్లో అయినా కానీ గేదె నెయ్యి కూడా వాడరు. ఆవు నెయ్యి పాల నుంచి తీసి, పెరుగు నుంచి తీసి నెయ్యి చేసి ఆ నెయ్యిని స్వామివారికి సమర్పిస్తారు, వాటితో నైవేద్యం చేస్తారు, నైవేద్యం మీద వేస్తారు. ఇది శాస్త్రం. కొన్ని వందల సంవత్సరాలుగా అలానే జరుగుతూ వచ్చింది. ఆ విశిష్టత కానీ ఆ కైంకర్యాలు కానీ ఎందులోని లోటుపాట్లు లేవు. కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. ఏం జరుగుతుందో తిరుమలలో తెలియదు, ప్రతి చోట ఎక్కడ ఎలా నడుస్తోందో తెలియదు. మొత్తానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాగ లడ్డూలోని ఇలా అయ్యింది అని చెప్పి బయటకు వచ్చి సిట్ రిపోర్ట్లు వచ్చి ఇవన్నీ వాస్తవాలు అని. సనాతన ధర్మ పరిరక్షణ కొరకై ఆత్మకూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేస్తున్నాము, బయలుదేరబోతున్నాము. ఈ పాదయాత్ర మేము చేయడానికి గల ముఖ్య కారణాలు మనందరికీ తెలుసు. మన ఆరాధ్య దైవం, మన ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్న మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుపతి లడ్డు కల్తీ జరిగింది. దానికి ఎవరు తప్పు చేసినా మానవుడే కదా చేశారు తప్పు. సో మేము దాన్ని బాధ్యతగా తీసుకుంటూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ పాపాలను ప్రక్షించడం కోసం మీ యొక్క పాదయాత్రని ఆత్మకూరు నుంచి తిరుమల వరకు చేయదలిచాము. లడ్డు కల్తీ వైఎస్ఆర్ పీరియడ్లో గత ప్రభుత్వంలో రాజ్యం వీరభోజ్యం అంటూ అనుభవించారు. వాళ్ళు ఆఖరాకి దేవుణ్ణి కూడా వదలలేదు. ఇలాంటి మన ఆగమ శాస్త్రం ప్రకారము తిరుమల లడ్డు కల్తీ చేయడం అనేది అసలు ఆగమ శాస్త్రానికి విరుద్ధము. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సారథ్యంలో సనాతన ధర్మాన్ని కాపాడాలనే ధ్యేయంతో లడ్డుని కల్తీ చేస్తే అది కల్తీ చేయగల సమర్థుడు ఒక్క జగన్ రెడ్డి గారే. ఆయన తప్పితే ఇంకెవరు, వాళ్ళ వైఎస్ఆర్ పీరియడ్లో తప్పితే తప్ప ఇలాంటి కల్తీలు, అరాచకాలు మీకు తెలుసు. తిరుమలలో కూడా శ్రీవాణి టికెట్ 10,000 రూపాయలు పెట్టి దాన్ని అరాచకంగా ఏ విధంగా దండుకున్నారు అనేది మీకు తెలుసు. ఈ విధంగా అపవిత్రం చేసిన దానికి ఈరోజు జనసేన పార్టీ తరఫున మేమందరం జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి ప్రయత్నిస్తున్నాం. ఇది భయం, భక్తి, బాధ్యతతో కూడుకున్న ఒక ధర్మయాత్ర అని కూడా నేను తెలుపుతున్నాను. ఇటువంటి యాత్రలు చేయాలంటే ఎంతో నిబద్ధత ఉండాలి. ఎంతోమంది అనుకుంటుంటారు తిరుమల లడ్డు అపవిత్రమైంది, కల్తీ జరిగింది అనుకున్నప్పుడు ప్రతి హిందూ బాధ కూడా విచారం వ్యక్తం చేసింది. ఎంతో ఆవేదనకు గురయ్యాం.